హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత స్మైలీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అండ్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా సింపుల్గా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఎగ్స్, 2 మీడియం సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టమాటో, 5 లేదా 6 పచ్చిమిర్చి, పసుపు, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, పెప్పర్ పౌడర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసుకుందాం. ఇలా ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్ అనేది తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎగ్ ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోండి. అందులో కొంచెం పెప్పర్ పౌడర్, ఉప్పు జల్లుకోండి. ఇలా 2 మినిట్స్ వరకు చేసుకోండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మరో సైడ్ తిప్పుకొని హాఫ్ ఎగ్ ఆమ్లెట్ లాగా ఫ్రై చేసుకోండి. ఇలా మిగతా 2 ఎగ్స్ని కూడా సేమ్ ప్రొసీజర్లో చేసుకొని పక్కన పెట్టుకోండి. త్రీ ఎగ్స్ ఆమ్లెట్లా వేసుకొని ఒక ప్లేట్లో అనేది తీసుకోండి. ఇలా తీసుకొని ఆమ్లెట్ అనేది 2 ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మిరియాలు, ఒక స్టార్ పువ్వు, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని ఇవి ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలాగా ఫ్రై అయ్యాక ఇందులో ఇందాక మనం సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ అనేది 2 మినిట్స్ ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం సన్నంగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలాగా క్యాప్ అనేది పెట్టుకుంటే టమాటా అనేది బాగా ముగ్గుతుంది. ఇలాగా టమాటా అనేది ఇంత మెత్తగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగా బాగా కలుపుకొని ఫ్రై అయ్యేంత వరకు 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా 3 నిమిషాల తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత
దీన్ని బాగా కలుపుకొని 2 నిమిషాలు అనేది ఫ్రై అవ్వనివ్వండి. ఇలాగ బాగా కలుపుకొని 2 నిమిషాల తర్వాత ఇందులో మనం కొంచెం కరివేపాకు అనేది వేసుకొని బాగా కలుపుకొని 1 మినిట్ అనేది ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు మనం 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకుందాం. ఇలా 2 గ్లాసులు వాటర్ వేసాక ఉప్పు అనేది సరిపోతే ఇప్పుడే ఇందులోనే వేసుకోండి. ఉప్పు కారం అనేది చూసుకొని వేసుకోండి. ఇలాగా 5 నిమిషాలు అనేది లిడ్ పెట్టుకొని మగ్గించండి. ఇలా 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసుకున్న ఆమ్లెట్ పీసెస్ అనేది వేసుకోండి. ఇలాగ ఒకదాని తర్వాత ఒక పక్కన ఇలాగ ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా ఒకదానిలో వేసుకున్న తర్వాత 1 నిమిషం ఇలా కలుపుకొని ఇలా అన్నీ ఇలాగా కలుపుకొని లిడ్ అనేది 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోని మగ్గించండి. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో మరో సైడ్ తిప్పుకోండి. ఇలా ఒక్కొక్కటి మరో సైడ్ తిప్పండి. మెల్లగా ఇలా ఒక్కొక్కటి తిప్పుకోండి, లేదంటే బ్రేక్ అయిపోతుంది. సో మెల్లగా ఒక్కొక్కటి ఇలా తిప్పుకోండి. ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత మరోసారి లిడ్ పెట్టి ఒక 2 నిమిషాలు అనేది మగ్గించండి. ఇలా 3 నిమిషాల తర్వాత కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ టేస్ట్ కోసం మనం కొంచెం కొత్తిమీర అనేది వేసుకుందాం. ఇలా కొత్తిమీర అనేది చల్లుకొని లిడ్ పెట్టి 1 నిమిషం అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉంచండి. ఎంతో టేస్ట్ అయిన ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆపుకుందాం. ఎంతో రుచిగా టేస్టీగా ఇలాంటి కర్రీ అనేది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఎలా వచ్చిందో అని. ఇప్పుడు ఒక వేడివేడి అన్నంలో ఆమ్లెట్ కర్రీని వేసుకొని తింటే భలే ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సో ఇలానే మంచి మంచి రెసిపీ కావాలంటే నా ఛానల్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.